ఇప్పుడు నాకు ఇష్టమైన ఇన్ఫ్లుయెన్సర్ చేశారు, నాకు ఇష్టమైన సెలబ్రిటీ చేశారు, ఆ విధంగానే తీసుకుంటున్నారు అంటే అది గవర్నమెంట్ అనే ఇంగ్లీష్ వర్డ్ కి వాల్యూ, లేకపోతే గల్లీజ్ అనే వర్డ్ పెట్టుకోవాలని నేను అంటాను అనమాట. ఎందుకంటే వినిపించడం ఏముందండి, వినిపిస్తే ఒక వాళ్ళు కూడా శిక్షలు పడిన రోజున ఎడిక్ట్ అయిపోయారు. అంటే నాకు నచ్చిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడు, నాకు నచ్చిన ఒక స్టార్ చెప్పారు, ఎగ్జాక్ట్లీ నిజం చెప్తున్నాను. ఎండ్ ఆఫ్ ద డే దీనికి ప్రతి ఒక్కరికి ఛార్జ్ తీసుకొని తీయకుండా ఓకే తెలియక చేశారు, ఓకే వాళ్ళు ఫ్రీగా చేశారా, 1,50,000 అందరూ తీసుకున్నారు కదా వాళ్ళందరూ. హాయ్ బ్రో, మరి బెట్టింగ్ యాప్స్ లో పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి, దాని మీద మీ ఒపీనియన్? పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి అంటే నేను నిజంగా చాలా మంది స్టార్స్ చేశారు, అదంటే కూడా అఫీషియల్ అనుకున్నాము. అంటే అఫీషియల్ గా కొంతమంది చెప్తున్నారు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టి బెట్టింగ్ యాప్స్ అనేది వస్తున్నాయి. అదేంటంటే అఫీషియల్ గా సపోజ్ ఒక మనిషివి ఒక రోజులో ఒక 1,000 రూపాయలు పోయాయి అంటే దాని తర్వాత అఫీషియల్ గా ఉన్న బెట్టింగ్ యాప్స్ అనేది ఆపేస్తారు. అన్అఫీషియల్ ఉంటాయి అంటే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్. ఆ యాప్స్ ఏంటంటే ఒక పర్సన్, ఒక మిడిల్ క్లాస్ పర్సన్, అతను ఒక మంత్లీకి ఒక 30K సంపాదిస్తే ఒక బెట్టింగ్ యాప్ ఆడి ఒక 1 మంత్ పీరియడ్ లో లక్షల రూపాయలు అనేది పోగొట్టుకున్నాడు. అంటే వాళ్ళు ఏంటంటే బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు వస్తూనే ఉంటాయి అంటే పోతూనే ఉంటాయి. ఆ గేమ్ అంటే పుట్టు డౌన్ సంథింగ్ ఏదో ఒక 2 కాయిన్స్ అనేది ఉంటే అది ఏదో ప్రెస్ చేస్తే డబ్బులు అనేవి వస్తాయి అని చెప్పి చెప్తా ఉంటారు. ఇలా చాలా అనేది అంటే యువత అనేది ఎడిక్ట్ అయిపోయారు. అంటే నాకు నచ్చిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడు, నాకు నచ్చిన ఒక స్టార్ చెప్పారు, వాళ్ళు చెప్తే అది కరెక్టే అని చెప్పేసి వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. కానీ అదంతా ఫేక్ అని, ఆయన డబ్బులు పోయని చాలా మంది తర్వాత మనకు తెలుస్తుంది. అంటే ఒక నార్మల్గా ఉండే పర్సన్ బెట్టింగ్ యాప్ ఆడి డబ్బులు పోగొట్టుకుని తర్వాత తెలుస్తుంది అంటే డబ్బులు పోయే, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుకోలేడు, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పుకోలేడు, అందరి దగ్గర. అంటే ఈ బెట్టింగ్ యాప్ కానీ అలవాటు పడి వేరే వాళ్ళ దగ్గర అప్పులు తెచ్చుకొని చాలా విధంగా అనేది డబ్బులు పడిన పోగొట్టుకున్నా నేను అనుకుంటున్నాను. అంటే బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేపిస్తున్న ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ని కూడా తీసుకెళ్లి పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ మేడం, ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక కామన్ పీపుల్ తీసుకుంటే అతను మనకు నెలంతా కష్టపడితే ఒక 30,000 వస్తాయి. అదే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక బెట్టింగ్ యాప్ ఒక్క వీడియో చేస్తే 1,50,000 1,50,000 అంతే కదా. ఇప్పుడు వాళ్ళకంటే ఛాన్సులు రాకో మరి దేనికో నాకు తెలియదు, డబ్బుల కోసం ఖచ్చితంగా ఎంతకన్నా దిగజారన్న టైం అని తెలుస్తుంది కదా. ఒక బెట్టింగ్ యాప్ అనేది ఇల్లీగల్ అని ఖచ్చితంగా తెలుసు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు మాకు అది ఇల్లీగల్ అని నాకు తెలియదు, ఏదో తెలియక చేసామని చెప్తున్నారు. తెలియక చేయకుండా ఓకే తెలియక చేశారు, ఓకే వాళ్ళు ఫ్రీగా చేశారా, 1,50,000 అందరూ తీసుకున్నారు కదా. వాళ్ళందరూ ఖచ్చితంగా స్టేషన్కి వచ్చి కౌన్సిలింగ్ ఇప్పించడమో లేదంటే వాళ్ళు శిక్ష చేయడమో ఏదైనా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు శిక్ష చేసిన ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉంటారు అనుకోవడం పొరపాటు. శిక్ష చేసిన తర్వాత కూడా నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి చాలా రిపీట్ అవుతున్నాయి. రిపీట్ అవ్వకూడదనే కదా. రిపీట్ అవ్వకూడదంటే ఎలాంటి శిక్ష చేయాలి అంత నేను నేను చదువుకోలేదు. ఖచ్చితంగా అంటే వాళ్ళు రిపీట్ అవ్వకూడదని చెప్పి బెట్టింగ్ యాప్ అనేది ఇంత ఎక్కువ జరుగుతుంది అంటే ఇంత విధంగా ప్రతి సోషల్ మీడియాలోని ప్రతి న్యూస్ ఛానల్లోని ఇంతలా జరుగుతుంది అంటే దానికి కారణం ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అనేది ఇప్పుడుతో అరికట్టాలి అని చెప్పి జరుగుతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఐపీఎల్ సీజన్ లో ఖచ్చితంగా డబ్బులు పోతాయి. ఒకవేళ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేది ఆపకపోతే ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ప్రతి ఒక్క సెలబ్రిటీస్ కూడా బెట్టింగ్ యాప్స్ ఇంకా ప్రమోట్ చేస్తారు. ఐపీఎల్ అనేది చాలా టఫ్, అంటే ఎన్ని డబ్బులు పోతాయో ఐపీఎల్ సీజన్ అయిపోయిందో తెలుస్తుంది ప్రతి ఒక్క. అంటే ఇప్పుడు వాళ్ళకు దాదాపుగా 50 లక్షల వరకు ఫైన్ వేస్తారని చెప్పి తెలుస్తుంది. సో మరి ఇప్పుడు నార్మల్ గా ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ 50 లక్షలు కట్టగలుగుతారా? ఒక మాట చెప్పాలి అంటే 50 లక్షలు కట్టగలుగుతారని నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని బెట్టింగ్ యాప్లు చేశారు, ఎంత మనీ వచ్చింది, అది ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ తెలుస్తుంది కదా. పోలీసులు అనేది అన్ని విధాలుగా ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు ఎవరైతే కోఆర్డినేట్ చేస్తున్నారో లేదంటే డైరెక్ట్ ఎలా వస్తుంది లింకులు ఇవన్నీ కూడా తెలుస్తాయని నేను అనుకుంటున్నాను. అవన్నీ వచ్చిన దాన్ని బట్టి వాళ్ళకి నష్టపరిహారం వేయాలా లేదా శిక్ష చేయాలని చెప్పి పోలీసులు అనేది డిసైడ్ చేయాలని అనుకుంటున్నాను. నేను చూసినంత వరకు నాన్ వేషన్ గారి అయితే నేను చూడలేదు. నేను చూసిన వరకు ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఇవే చూశాను. సో నాన్ వేషన్ గారు చేస్తారని నేను అసలు అనుకోలేదు. ఒకవేళ నాన్ వేషన్ గారు చేస్తే ఆయన ఎందుకు ఇది స్టార్ట్ చేస్తాడు నేను అనుకుంటున్నాను. హర్ష చేశాడు, నాన్ వేషన్ చేయలేదని చెప్తున్నా. ఏం చేయాలనేది నాకు తెలియదు బ్రో. కానీ దీనికి తగ్గట్టు ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఇంకెప్పుడు కూడా రిపీట్ అవ్వకుండా ఖచ్చితంగా కఠినమైన శిక్షణ తీసుకోవాలని నేను అనుకుంటున్నా. అంటే ఇంకెప్పుడు ఏ ఇన్ఫ్లుయెన్సర్ కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం అనేది చాలా తప్పు, ఇంకెప్పుడు చేయకూడదు అన్నట్టు విధంగా ఏదైనా శిక్ష ఒక మాట చెప్పాలా, బెట్టింగ్ యాప్ అనేది ఇప్పుడు సపోజ్ ఒక సినిమా హీరో ఒక ఏ విధంగా చేస్తే ఆ విధంగా నడుచుకుంటున్నారు. అంటే ఒక పుష్ప డైలాగ్ చెప్తే పుష్ప డైలాగ్ అని చెప్తున్నారు. అంటే ఆడే వాళ్ళకి ఏ విధంగా మనం ఏం చేయలేము. ఇప్పుడు సపోజ్ మీరు నాకు ఇష్టం అనుకోండి, మీరు ఒక వీడియో చేశారనుకోండి, ఆ వీడియో అంటే నాకు ఇష్టమైన వాళ్ళు చేశారని చెప్పి ఆ విధంగా మనం ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు నాకు ఇష్టమైన ఇన్ఫ్లుయెన్సర్ చేశారు, నాకు ఇష్టమైన సెలబ్రిటీ చేశారు, ఆ విధంగానే తీసుకుంటున్నారు. అంటే మనకు నచ్చిన వాళ్ళు చెప్తే ఆ విధంగా ఫాలో అవుతున్నారు జనాలు అని చెప్పి నేను అనుకుంటున్నా. జనాలకు అనేది ఎవరు మార్చలేరు. ఎప్పుడు వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. మరి రానా దగ్గుపాటి అని వినిపించడం ఏముందండి, వినిపిస్తే వాళ్ళకు కూడా శిక్షలు పడిన రోజున నువ్వు ఈ కెమెరా పెట్టి మాట్లాడు, నేను కూడా ఆన్సర్ అరే నిజంగా సొసైటీ కరెక్ట్ చేస్తుందిరా అని నేనైతే అనుకుంటాను. ఇప్పుడైతే అంత శిక్షలు గట్ట ఏమయ్యారు అనుకున్నా, వీళ్ళందరూ డబ్బాగాళ్ళు బుడ్డగాళ్ళు అంటే లో క్లాస్ వాళ్ళు డబ్బు సంపాదించేసారని ఒక కుళ్ళు గజ్జి వలన అంటే లోకల్ బాయ్ కానీ వాట్ ఎవర్ ఎనీథింగ్ ఎవ్రీ వన్ ఒకళ్ళు కాదని ప్రతి ఒక్కళ్ళు అది రైట్ వే అని రాంగ్ వే అని అలాంటి బోల్ అని రాంగ్స్ వేలో
చాలా మంది సంపాదిస్తున్నారు. అలాగే వీళ్ళు సంపాదించారని వీళ్ళు ఇప్పుడు దాకా తొక్కారు. వీళ్ళని జైల్లో కూడా పెట్టారు. ఏది మన గవర్నమెంట్. నిజంగా అదే గవర్నమెంట్ నిజంగా గజ్జుంటే అంటే అందరి మీద అలాంటిదే చార్జ్ తీసుకుంటే ఇప్పుడు ఉన్నారు కదా రానా దగ్గుబాటియో దొగ్గకొండ పాటియో ఆ పిల్లెవరో ఇది ఎవరికన్నా పిల్లెవరో యాంకర్ ఎవరో ఒకళ్ళే శ్రీముఖి అది గుర్రంలా ఉంటది ఆ పిల్ల ముఖం మూసుకుని వెళ్ళిపోతుంది అనమాట. నేనేం తప్పు చేయలేదని వాడెవరు ఈ పొరపాటుని కాదండి. ఎవరిని ఇప్పుడు నడిచి వెళ్తున్నోడికి బండి ఎక్కించుకుంటానంటే హ్యాపీయే కదా. అలాగే వాడు ఏదో వీడియోలు చేస్తుంటే చిన్న ప్రమోషన్ అది తెలియక చేశారు తెలిసి చేశారు అది వేరే విషయం కానండి. ఎగ్జాక్ట్లీ నిజం చెప్తున్నాను. ఎండ్ ఆఫ్ ద డే దీనికి ప్రతి ఒక్కరికి ఛార్జ్ తీసుకొని దీన్ని ఇక్కడ ఎండ్ ఆఫ్ చేయాలన్నమాట. అది ఎవడైతే క్రియేట్ చేసాడు ఇప్పుడు సిగరెట్ కాలితే అనారోగ్యం అది అమ్మద్దు అంటారు కదా. అట్లా అమ్మద్దు అంటారు కదా. ఎలాగా అమ్ముతారు అది వేరే విషయం అనుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ పైసలు కావాలి కాబట్టి. అలాగే ఈ బెట్టింగ్ యాప్ లోనే ఒక మెయిన్ బ్రాంచ్ ఉంటుంది కదా వాళ్ళనే క్లోజ్ చేయండి. మీకు నిజంగా నుంచుంటే స్ట్రాంగ్ గా నుంచోండి. లేకపోతే అసలు నుంచోద్దు అనమాట. ఇప్పుడు రానా దగ్గుబాటు కావచ్చు ఎవరైనా కావచ్చు అందరి మీద కూడా పైసలు తెగిపోండి. వాళ్ళు ఒక అప్పుడు ఎంత తీసుకున్నారో తెలీదు. 1,00,000 తీసుకోవచ్చు 10 లక్షలు 10 కోట్లు తీసుకోవచ్చు. ఇంతని ప్రతి ఒక్కరికి అమౌంట్ వేసి అందరి దగ్గర పైసలు తీసుకుని చేతులు దులిపేసుకోండి. అంతేగాని ఒకరిని ఉన్నోడిని ఉన్నట్టుగా లేనోడిని లేనట్టుగా అయితే చూడొద్దు. వాట్ ఎండ్ ఆఫ్ ద డే ఒకటే చెప్తాను. గవర్నమెంట్ తీసుకుంటే ఏదైనా స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుని ప్రతి ఒక్కరికి ముద్ర ఎంపాడించండి. లేకపోతే అసలు దీని గురించి మాట్లాడదు. ఎందుకంటే డబ్బు లేనోడికి ఒకలా చూసి డబ్బు ఉన్నోడు ఒకలా చూసి బెట్టింగ్ యాప్లు చేశారు కాబట్టి బుడ్డగాళ్ళందరినీ జైల్లో దెంగి పెద్ద పెద్దోళ్ళు అందరినీ షూటింగ్లు ఉన్నాయని 4-5 రోజులు మొన్న అరెస్ట్ చేస్తే వెళ్తారంటే ఆ పిల్లలు ఎవరినో గుర్రంలో ఉంటుంది. ఏం పేరు విష్ణుప్రియ ఇంకో పిల్ల కూడా ఉంటుంది రీతు చౌదరి. ఆ షూటింగ్ ఉంది 4 రోజుల తర్వాత అరెస్ట్ చేయండి అన్నదంట. అంటే ఇవన్నీ అదే లోకల్ బాయ్ అలా అన్నాడా నేను యాడికి వెళ్ళాలి నేను ఇదే సముద్రమా కాలువ దాంట్లోకి వెళ్ళాలి దాని తర్వాత అరెస్ట్ చేయండి అంటే ఊరుకుంటాడా. ఆడు లోకల్ బాయ్ వీళ్ళు స్టార్ డమ్ ఉన్నవాళ్ళు. ఇదే ఛార్జింగ్ ఆ టైంలో కూడా తీసుకుంటే ఐ విల్ బి రియాక్ట్ అవ్వచ్చు ప్రతి ఒక్కళ్ళు. ఇలాగా అలా ఉండదు అనుకుంటున్నానండి. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా పైసలు ఉన్నట్టు లేనట్టు చూస్తుంది. నిజంగా ఎవరు సత్యనారాయణ ఏదో పేరు ఉంది ఆయన పేరు ఏం పేరు ఏదో ఒక నారాయణలే. నిజంగా నువ్వు గొప్పడు అయితే అందరినీ వద్దలం చేయి. లేకపోతే మూసుకుని ఇంటికాడ ఉండు అంతే. నేను అర్సెస్ అయిపోయినాయండి. ఆడేదో బతుకుతున్నాడు సచిన్ పవన్ చంపనట్టు ఆడేదో మంచి చేద్దామని వస్తే ఆడిని సావదంగారు మీరు అందరూ కలిపి ఆడిని కూడా ఏమంటే ఇక్కడ పాలిటిక్స్ అయినా ఏదైనా కానీ ఒక 100 కోట్లు పెట్టి 10 మందికి పంచిపెట్టమనండి. అదే 100 కోట్లలో 100 రూపాయలు దెంగేశారు అనుకోండి జనం దగ్గర 100 కోట్లు ఖర్చు పెట్టింది గుర్తుపెట్టుకోరు. 100 రూపాయలు ఆ సామాన్యుడి దగ్గర దెంగిపోయింది గుర్తుపెట్టుకుంటారు. ఇదేనండి సొసైటీ. అందుకే లఫ్డ్ సొసైటీ అనేది వాడు చాలా ఖర్చు పెట్టాడు. వాట్ ఎవర్ ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా జరగనివ్వండి కానీ ప్రతి ఒక్కరిని ఒకటే ఈక్వల్ గా చూస్తే మరి ఇప్పుడు చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్ పడలాగానే పెద్దవాళ్ళకి కూడా శిక్షలు పడతాయా లేకపోతే వాళ్ళని వదిలేస్తారా? అదే అంటున్నాను. పడితేనే అది గవర్నమెంట్ అనే ఇంగ్లీష్ వర్డ్ కి వాల్యూ లేకపోతే గల్లీజ్ అనే వర్డ్ పెట్టుకోవాలని నేను అంటాను అనమాట. ఎందుకంటే ఇదంతా కాని పని. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఒకలా చూడరు. ఎప్పటికీ జ్యువెలరీ షాప్ లోకి నేను వెళ్తారా అనిస్తారా నువ్వు వెళ్తారా అనిస్తారు. ఎందుకంటే హ్యాండ్సమ్ గా ఉన్నావు కొంచెం కొనేవాళ్ళ ఉన్నావు అంతే. గవర్నమెంట్ కూడా అంతే. గవర్నమెంటే కాదు ఎవరైనా ఎండ్ ఆఫ్ ద డే అంతే అనమాట. లోకల్ బాయ్ గారిని రాత్రి పట్టుకుని పొద్దున్నే జైల్లో దెంగారు. ఆడిని ఎవరన్నా బుడ్డగాని ఆడిని కూడా జైలు దెంగారు దొరికితే. ఎవరినైనా గెద్ద బొమ్మ వేసుకున్న కూడా జైల్లో వేస్తే 4 సార్లు వేసారు. అది సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి చేసాడు అది వేరే